నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషుల అనే శీర్షికలో భాగంగా మనము కశ్యప ప్రజాపతి గురించి మాట్లాడుకుంటున్నామండి. అయితే ఆ కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి వినత కద్రువ కథ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున ఈ కద్రువ తన పిల్లలైనటువంటి సర్పాలన్నింటినీ కూడా సర్పయాగంలో పడి మాడిపోమని శపించడం దాకా చూసాం. ఆ శాపానికి భయపడేటువంటి కర్కోటకుడు అనే పాము గుర్రంతో కగి చుట్టుకుంటాడనమాట. చుట్టుకునేసరికి మర్నాడి యథాలపంగానే ఈ వినత కద్రువ ఇద్దరు కూడా వెళ్తారండి. వ్యాహ్యాలకి వెళ్తే మళ్ళీ ఆ తెల్లగుర్రం కనిపించడము, ఆ తోక నల్లగా ఉండడము చూస్తారనమాట. ఇంక చేసేదేముంది వినతకి, ఇంకా అప్పటి నుంచి దాస్యం చేయడం మొదలు పెడుతుంది. కనీసం తన సోదరి అని కూడా చూడకుండా తను విపరీతంగా పనులన్నీ చేయించుకోవడం మొదలు పెడుతుంది కద్రువ. ఇలా జరుగుతూ ఉంటుంది. 500 సంవత్సరాలు ఇలాగే దాటిపోతుంది. ఆ వినత దగ్గర ఉన్నటువంటి ఆ గుడ్డు ఉంటుంది కదండి, అది పగిలి దాంట్లోంచి గరుత్మంతుడు బయటకు వస్తాడు. అతను మహాబలశాలి. అయితే ఎంతో ఓర్పుగా తల్లిలాగే అతను కూడా ఆ కద్రువకి దాస్యం చేయడం మొదలు పెడతాడు. ఆ పిల్లల్ని ఆడించటము, ఎక్కడికంటే అక్కడికి తిప్పటము, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. మధ్యలో ఎప్పుడైనా ఆ రెక్కల మించి ఆ పాములు ఏమైనా పడిపోతే ఈ కద్రువ తిట్టడము, నువ్వు కావాలనే నువ్వు వాళ్ళకి దెబ్బ తగిలేలాగా ఇలా చేస్తున్నావు, అది ఇదని తిట్టడం, ఇవి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ పాములన్నీ మమ్మల్ని అక్కడ తిప్పు ఇక్కడ తిప్పు అని అడగడము, ఈ గరుత్మంతుడు ఓర్పుగా తీసుకెళ్ళటము, ఇవన్నీ జరుగుతూ ఉండేవండి. ఒకరోజు ఈ పిల్లలన్నీ ఈ గరుత్మంతుడి మీద ఎక్కేసి మమ్మల్ని సూర్యమండలానికి తీసుకెళ్ళు అంటాయి. సరేనని గరుత్మంతుడు పైకి ఎగురుతాడు. ఎగిరేసరికి ఆ సూర్యమండలం ఇంకా దగ్గరికి చేరడు. ఆ వేడి తట్టుకోలేక ఈ సర్పాలన్నీ టపటపటప నేల మీద పడి మూర్చపోతాయన్నమాట. అది చూసినటువంటి కద్రువకు విపరీతమైన కోపం వచ్చి గరుత్మంతుడిని తిడుతుంది. ఈ గరుత్మంతుడు చాలా నొచ్చుకుంటాడు. అసలు మేము ఎందుకు చేయాలి మీకు దాసోహము? మా అమ్మ ఏం తప్పు చేసింది, మేమేం తప్పు చేసామని దాసోహం చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. అయినా సరే ఎంతో ఓర్పుగా ఎలాగైనా సరే తన పిన్నతల్లి దగ్గరికి వెళ్ళి అడగాలి అని నిశ్చయించుకుంటాడు. ఒక రోజున వెళ్ళి అడుగుతాడు పిన్నతల్లి అయినటువంటి కద్రువని, నీ సోదరి అయినటువంటి వినతని నువ్వు ఇంకా ఎన్ని రోజులు దాస్యంలో ఉంచుకుంటావు? ఆమె దాస్యం పోయే మార్గం ఏమైనా ఉందో చెప్పు అంటే కద్రువ ఏం మాట్లాడదు. అయితే గరుత్మంతుడు అంటాడు, నువ్వు ఏ పని చెప్తే నేను అది చేస్తాను, నీకు ఏది కావాలో చెప్పు, అది నేను ఆ కార్యం నేను నెరవేర్చి తీసుకొస్తాను, ప్రపంచంలో నువ్వు ఏది అడిగినా నేను చేయగలుగుతాను, దయచేసి మమ్మల్ని నువ్వు దాస్యం నుంచి విముక్తుల్ని చెయ్యి అని చెప్పేసి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూసుకుందాం. అంతవరకు సెలవు.